కానీ విజయ్ ఇక్కడ నిజంగా విచారించాల్సిన విషయం ఏంటంటే, సరే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, టీనేజర్స్ ఉంటారు, లేకపోతే 20s లో ఉంటారు, వాళ్ళకి ముందు వెనక తెలియకుండా ఏవో డబ్బులు వస్తున్నాయి కదా అని ప్రమోషన్స్ చేసి ఉండొచ్చు. కానీ ప్రకాష్ రాజ్కి ఏమైంది, రాణా దగ్గుబాటికి ఏమైంది, వాళ్ళకి ఏం డబ్బులు తక్కువ, వాళ్ళకి తెలుసు. బేసిక్గా చెప్పాలంటే ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది జనాల మీద అనే విషయం తెలిసి కూడా మంచు లక్ష్మి ఇలాంటి వాళ్ళు కూడా ఈ యాప్స్ని ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి? డబ్బేనా కేవలం? పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే దీంట్లో పెద్ద ఎత్తున డబ్బు ఉంది. ఎందుకంటే ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు చూడొచ్చు. మీకు ఇక్కడ నేను కొన్ని వెబ్సైట్స్ ఏవైతే చూపెడుతున్నానో, jangalmari.com చాలా పెద్ద పాప్ యాడ్, అది చాలా పెద్ద పాపప్ యాడ్గా ఉంది. చాలాసార్లు మనం అనేక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైతే కొంత ప్రతి చోట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రతి చోట కూడా ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది. రాణా దగ్గుబాటి jangalmari.comని పాపప్ యాడ్ ద్వారా ప్రమోట్ చేశాడు. ఇది క్లియర్ కట్గా బెట్టింగ్ యాప్. దీని ద్వారా చాలామంది బెట్టింగ్లు పెడుతున్నారు ఇప్పటికి కూడా. దాంతోపాటు ప్రకాష్ రాజ్ కూడా సేమ్ jangalmari.comలోని ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్ అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి విజయ్ దేవరకొండ A23 అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినట్టుగా మెన్షన్ చేశారు. మంచు లక్ష్మి www.yolo247.com, ఇది కూడా కొంత ఫేమస్ .com. ప్రణీత ఈమె ఫెయిర్ ప్లే, దాదాపుగా ఫెయిర్ ప్లే అనేది మనం ప్రతిసారి ఐపీఎల్ మ్యాచ్ చూసినప్పుడు కావచ్చు, ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూసినా కూడా మీకు ఫెయిర్ ప్లే అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా ఒక బెట్టింగ్ యాప్. అది నిధి అగర్వాల్ జెట్విన్, ఇది కూడా చాలా ఫేమస్ బెట్టింగ్ యాప్. వీళ్ళు క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు, పోలీసులు ఇచ్చిన FIRలో మెన్షన్ చేశారు. సెలబ్రిటీ యాక్ట్రెస్ ఒక పోర్షన్ ఇస్తే కింద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో కొంతమంది ఇచ్చారు. అనన్య నాగల్లో ఈమె కూడా సినిమా హీరోయినే. ఇది vibook.com అనేది మన ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది. సిరి హనుమంతు తాజ్ 77, శ్రీముఖి వివి, దాదాపుగా చూడొచ్చు వివిబిబి ఓకే డాట్, వర్షిణి సౌందరరాజన్ చూడొచ్చు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృతా చౌదరి, నాయని భావని, నేహా పఠాన్, పండు, పద్మావతి. ఇక ఈ పద్మావతి తర్వాత చూస్తే ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రితు చౌదరి, వీళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులో కూడా ఈ 8 మంది కూడా ఉన్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ని డబ్బుల కోసం, బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకొని అమాయక జనానికి ఇదంతా కూడా అలవాటు చేసి పెద్ద ఎత్తున లక్షల్లో వేలల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు రాక ప్రాణాలు తీసుకున్నటువంటి తెలంగాణలో చాలామంది చనిపోయారు. దాదాపు 970 మందికి పైగా చనిపోయినట్టుగా లాస్ట్ 1 ఇయర్లోనే రికార్డ్స్ చెప్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మరణాలను ఆపాలి, బెట్టింగ్ యాప్స్తో తెలంగాణ యువత చెడిపోవద్దన్న ఏకైక ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈ కేసుల్ని హైలైట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే 33 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా సెలబ్రిటీలందరిపైన కూడా కేసు